దేవి వైభవం. నారదముని శ్రీరామునితో ఇలా, ఓయి నీ భార్య సీతాదేవిని రావణాసురుడు బలాత్కారంగా తీసుకొని పోయిన సంగతి నేను స్వర్గంలో విన్నాను. వానికిప్పుడు ప్రోకాలం సన్నిహితం కావడం వల్లనే ఇలాంటి పని చేశాడు. నాగుపాముని కేవలం కంఠానికే చుట్టపెట్టుకున్నాడు. అది అలా ఉంచు. నీవు వాణ్ణి సంహరించడానికి సూర్యవంశంలో కాకుత్స మహారాజు కులంలో జన్మించావు. సీత కూడా పూర్వం ఓ ముని కుమార్తె అయ్యి ఓ దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ రావణాసురుడు ఆమెను మోహించి బలవంతంగా భార్య చేసుకోవడానికి ప్రయత్నించి ఆమె జుట్టు పట్టుకున్నాడు. అప్పుడు వనంలో ఎవ్వరూ లేరు. అలా పట్టుకున్నందుకు ఆమె వాడిని అనేక దుర్భాషలాడి, ఓరి పాపాత్ముడా, నన్ను అన్యాయంగా పట్టుకొని బంధించావు. అందువల్ల నీ చావు నిమిత్తము నేను అయోనిజనై జన్మిస్తానని శపించి వెంటనే మరణించి ఇప్పుడు జానకిగా జన్మించింది. నీవు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వల్ల దేవకార్యార్థం ఇలా వచ్చావు. చూడు, వాడి చావుకు ఇన్ని కారణాలున్నప్పుడు నీవు విచారించవలసిన పనేముంది? మరొక విశేషం, జానకి రావణాసురునకెన్నడూ స్వాధీనం కాదు. దేవేంద్రుడు పంపుతున్న పాలను ఆమె ఆహారంగా తీసుకుంటూ నీ పాదకమలాలని నీ నామధ్యేయాన్ని ధ్యానిస్తూ కీర్తిస్తూ లంకలో ఉంది. ఆమె స్థితిగతులను పరిశీలించి నేనిలా వచ్చాను. కానీ నీవు సులువుగా వాణ్ణి జయించే ఉపాయం కూడా చెబుతాను విను. రామచంద్ర, పూర్వం దేవి నవరాత్ర వ్రతాన్ని బృహస్పతి చేసి చంద్రుడెత్తుకుపోయిన తన భార్యను మళ్ళీ సంపాదించుకున్నాడు. అలాగే త్రిపురాసురుల్ని జయించడానికి శంకరుడు, వత్సాసురుణ్ణి సంహరించడానికి, ఇంకా అనేక పనులు నెరవేర్చడానికి దేవేంద్రుడు, మధురాక్షసుణ్ణి సంహరించడానికి శ్రీహరి, అంతేకాకుండా తమ తమ కార్యసిద్ధుల కొరకు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కశ్యపుడు, బృదుడు మొదలైన వారు కూడా ఈ వ్రతాన్ని చేసి చరితార్థులయ్యారు. దీన్ని ఆగమోక్త విధానంగా ఆచరించిన వారికి సకల దుఃఖ రోగాలు పోయి భాగ్యవంతులు, కీర్తివంతులవుతారు. కావున నీవు సకల లోకాల్ని రక్షించే ఈ దేవీ నవరాత్ర వ్రతాన్ని విధి విధానంగా బలి విధానంగా చెయ్యి. జపంలో దశాంశ అగ్నిహోత్రాది సత్క్రియలు చేసి దేవిని సంతోషపరచు. నీవు శరత్కాలంలో చేస్తే కార్యసిద్ధి అవుతుంది. ఇలా చేసినందువల్ల పాపాలు పోతాయి, జయం లభిస్తుందన్నాడు. అప్పుడు శ్రీరాముడు, ఓ మునీంద్ర, నీవిప్పుడు చెప్పిన విషయమంతా చాలా బాగుంది. అయితే ముందుగా దేవి చరిత్ర చెప్పి ఆ విధానం కూడా వివరించన్నాడు. దానికతను, ఓయి, శక్తి అనగా అది అని ఎవరూ నిరూపించలేరు, చెప్పలేరు. అది హరిబ్రహ్మాదులలో సృష్టి స్థితి లయ రూపంలోనూ జీవరాశుల్లో కలగానూ ఉంటుంది. అంతేకాదు పిపీలికాది బ్రహ్మ పర్యంతము జీవరాశి యావత్ ఆమె స్వరూపము. ఆమెను మించింది మరొకటి లేదు. కల్ప ఆరంభావస్థలో ఆ శక్తి నిర్గుణంగా పరమ పురుషునితో విహరిస్తూ ఉంటుంది. అటు పిమ్మట సగుణంగా సకల భువనాలను సృష్టి చేసి త్రిమూర్తుల్ని నిమిత్తమాత్రంగా ఉంచుతుంది. ఆమెను తెలుసుకున్న వారికి ముక్తి తప్ప మరొకటి లేదు. ఇక నీవు సమప్రదేశంలో ఒక పీఠాన్ని వేయించి వేద మంత్రాలతో ఆ దేవిని ఆ పీఠ మీద ప్రతిష్ఠ చేసి దానికి నేనే గురువుగా ఉండే ఆ వ్రతాన్ని నీ చేత పూర్తి చేయిస్తాను. నీవి 9 రోజులు ఉపవాసం ఉండాలి. అలాగే రాముడి చేత ఆశ్వయుజ మాసంలో కొండ మీద ఈ మహావ్రతాన్ని 9 రోజులు విద్యుక్తంగా నారదుడు చేయించాడు. దానికి లక్ష్మణస్వామి తోడయ్యాడు. ఆ సమయంలో అష్టమి నాటి రాత్రి తెల్లవారుజామున సింహాన్ని ఎక్కి వస్తున్న పరమేశ్వరి రాముడి కలలో కనిపించి ఇలా పలికింది, ఓ రాఘవేంద్ర, నీవు నా అంశ వల్ల మత్స్యావతారమెత్తి వేదాలు బ్రహ్మకిచ్చావు. కూర్మావతారమెత్తి మునిగిపోతున్న మందర పర్వతాన్ని సముద్రంలోంచి పైకెత్తావు. భూమినంతా చాపచుట్టలా చుడుతున్న హిరణ్యాక్షుణ్ణి వరాహ అవతారమెత్తి వధించావు. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించి వాని కుమారుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించావు. వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపించావు. రామావతారంలో రావణుణ్ణి సంహరించడానికే ఎత్తావు. విధిగా వాణ్ణి వధిస్తావు. నీ ప్రియురాలితో హాయిగా ఉంటావు. నీకీ యుద్ధంలో నా అంశ వల్ల జన్మించిన లక్ష్మణుడు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును వధిస్తాడు. కావున నీవు రావణుణ్ణి వధించి దేవతల్ని, మునుల్ని,
లోకాల్ని రక్షిస్తూ సాకేతపురంలో అనేక సంవత్సరాలుండి శాశ్వత కీర్తిని సంపాదించి అటు మీదట స్వర్గం అలంకరిస్తావు. ఈ వ్రతాన్ని ఇలాగే శ్రద్ధాభక్తులతో వసంత ఋతువులో కూడా ఆచరించు అని అంతర్ధానమయ్యింది. శ్రీరాముడు వెంటనే మేల్కొన్నాడు. దశమి పర్యంతము నవరాత్రులు మహోత్సవంగా నెరవేర్చి దక్షిణాలతో బ్రాహ్మణ సమారాధన మొదలగునవి చేసి దేవికి సంతృప్తి కలగజేశాడు. అటు పిమ్మట ఒక మంచి రోజు అనంతమైన సేనలతో లంక మీదికి శ్రీరామచంద్రుడు దండెత్తాడు. సముద్రాన్ని బంధించి వారధి మీదుగా లంకలో ప్రవేశించి రావణాసురుణ్ణి సబాంధవంగా బంధించి అతని తమ్ముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. అప్పుడు సీతాదేవిని అమితానురాగంతో తీసుకొని వానర వీరులందరితో పుష్పక విమానమెక్కి మహా ఉత్సాహంతో అయోధ్య నగరానికి బయలుదేరాడు. అలా విమానంలో వెళ్తున్న శ్రీరామచంద్రమూర్తి ప్రియురాలిని తాను విడిచిన పిమ్మట సంచరించిన ప్రదేశాలన్నింటినీ ఆమెకు వరుసగా వర్ణిస్తూ చూపిస్తూ నెమ్మదిగా అయోధ్యకు చేరుకున్నాడు. భార్యతో హాయిగా విహరిస్తూ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఓ జన్మేజయ మహారాజా, ఈ దేవీ చరిత్ర విన్నవారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, విజయ పరంపరలు, శుభాలు లభిస్తాయి. ఇందులో సందేహం లేదు అని వ్యాసభగవానుడు అతనికి చెప్పినప్పుడు కథకుడైన సుతమహర్షి శౌనకాది మునులకు చెప్పాడు. ఇది దేవీ భాగవతం అనే మహాపురాణంలోని 3వ స్కందం.